గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వీడియోను మీరు ఎన్నుకున్నందుకు మీకు వందనాలు. దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని చెప్పి నమ్ముచున్నాను. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించి మన దినాన్ని మొదలుపెట్టి దేవుని యొద్దకి మనం నడిచిన యెడల దేవుని సహాయము మనకు దొరుకుతూ ఉంటుంది. మనం ఒక సామెతను చూస్తాం, అడగంది అమ్మ కూడా పెట్టదు అని చెప్పి. అంటే అడగకపోతే అమ్మకు తెలియదా? చాలాసార్లు తెలియకపోవచ్చు. అయితే ఇక్కడ మనము దేవుని వాక్యములో మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో కూడా అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని యేసుక్రీస్తు వారే స్వయాన చెప్తున్నటువంటి మాట మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారే ఎందుకు అడగాలని కోరుకుంటున్నాడు? దేవుడికి తెలియదా మన కష్టం ఏంటి, మన బాధ ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, ఎలాంటి భయంలో ఉన్నాం, ఎలాంటి చింతల్లో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? దేవుడికి తెలియదా? దేవుడికి అడిగితే మాత్రమే తెలుస్తుందా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారే మనకి చెప్పారు. కాబట్టి ఒక బిడ్డ తన తల్లి దగ్గర అడగాలని చెప్పి తల్లి కోరుకుంటుంటుంది. తండ్రి లేకపోతే తల్లి నన్ను అమ్మ అని పిలువు, అప్ప అని పిలువు అని అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పిలవటం, వాళ్ళు అడగటం తల్లిదండ్రులకి అది ఒక సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు కూడా మన దగ్గర మనము ఆయనతో ఒక సహవాసాన్ని, దేవునితో ఆయన ఒక రిలేషన్షిప్ని మనము ఉంచుకోవాలని, ఆయన దగ్గర అడగాలని, ఆయన దగ్గరికి రావాలని, ఆయన పైన మన అన్ని అవసరతల్ని తెలియచేయాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏమంటే, ఎవరు అడగకపోతే వాళ్ళకి ఎలా దొరుకుతుంది? తట్టకపోతే తలుపులు ఎలా తెరవబడతాయి? వెతకకపోతే ఎవరు కొనుగొనలేరు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ఎలాంటి బాధ అయినా, ఎలాంటి కష్టమైనా, చెప్పుకోలేనటువంటి ఒక బాధ, కన్నీళ్ళైనా కూడా మనం మన ప్రభువు దగ్గర చెప్పుకోవచ్చని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును, యేసుక్రీస్తు వారే మనకి చెప్పి ఉన్నారు. మనము దేవుని వాక్యములో ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో చూస్తే, దేనిని గూర్చియు చింతపడుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని చెప్పే మాటని మనము చూస్తూ ఉన్నాం. అలా అయితే ఇప్పుడు దేవుని వాక్యమే మనకి సెలవిస్తుంది కదా, అడుగుడి. అలాగైతే ఏం అడగాల? మనము దేని గురించి అడగాల? ఎలాంటి కార్యాల గురించి మనం అడగాల? దేవుడు అడుగుడి అన్నాడు కాబట్టి మనకి ఇష్టం వచ్చినటువంటి ఒక కార్యాలని మనము అడగకూడదు. కానీ మనకు బలమునిచ్చే, సహాయపడేటువంటి ఒక కార్యాలని మనము అడగాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అలాంటి ఒక కార్యమే మనము దేవుని దగ్గర పరిశుద్ధాత్మ జీవితము కొరకు, ఆయన శక్తి కొరకు, ఆయన సహాయము కొరకు మనము వేడుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనకు కావలసినటువంటి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, బలాన్ని మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నారు. మీ అందరికీ భక్తుడైనటువంటి దావీదు గురించి మీకందరికీ బాగా తెలుసు. ఆయన కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 11వ వచనములో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని దావీదు రాజు అడుగుచూ ఉన్నాడు. ఎందుకు ఇలా అన్నాడు? ఎందుకంటే ఆయన ఘోరమైన తప్పు చేసిన తర్వాత నలిగిన హృదయముతో ప్రార్థిస్తూ ఈ మాటల్ని అనేటువంటి దాన్ని మనము చూస్తూ ఉన్నాం. పవిత్రాత్మ దేవుడు మనకు ఎంతో శక్తి ఇచ్చేటువంటి వాడు. ఎన్నోసార్లు ఈ దావీదు మహారాజు అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడు. ఇది పరిశుద్ధాత్మ వలన ఆయన కుర్రవాడిగా ఉన్నప్పుడే గొల్యాతు వంటి భీకరమైన సైనికుని చంపగలిగాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో, ఆ పరిశుద్ధాత్మ సహాయములతో. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనకి చెప్పేది ఏమంటే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని చెప్పి 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వాక్యములో
మనము చూస్తున్నాం. యెహోవా యొక్క ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేటువంటి ఒక విషయాన్ని మేము తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళుచుండగా మీకు ఒక సహాయకుడిని నేను ఇస్తాను, మీరు అడగండి, పవిత్రాత్మ పరిశుద్ధాత్మ కొరకు మీరు అడుగుడి, మీరు వేచి ఉండండి, మీరు వేచి ఉండి పరిశుద్ధాత్మని మీరు పొందుకొని తర్వాత మీరు వెళ్ళాలని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చేది చూస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో పరిశుద్ధాత్మ ఒక శక్తి పనిచేసింది. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు ఏమని? ఒకసారి యేసుక్రీస్తు బోధ చేస్తూ వింటున్న వారికి ఈ విధముగా చెప్పాను, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని యెహోవా నా ప్రభువుతో చెప్పెను, అది దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో కీర్తనలు రాశారు. యేసుక్రీస్తు ప్రభువుకు అది తెలుసు. ఆ పరిశుద్ధాత్మ కూడా ఈరోజు మనము కూడా పొందగలము. దేవుడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే, మనము ఏదో ఒక చిన్న విషయాన్ని కొరకు, చిన్న కార్యాల కొరకు మనము దేవుని యొద్దకి అడగకూడదు అనేది కాదు, కానీ మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయము కొరకు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు మనము అడగాలే కానీ ఏదో ఒక చిన్న చిన్న విషయాలు కాదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని వాక్యమును వింటున్నటువంటి మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన ఎడల దావీదు మహారాజు ఏ విధముగో తన ఒక శత్రువైనటువంటి భీకరమైనటువంటి సైనికుని చంపగలిగాడో, అదే విధముగా మీరు నేనును కూడా దేవుని ఆత్మ పొందగలిగితే, దేవుని ఆత్మ ఉండగలిగితే ఎలాంటి శత్రువైనా, ఎలాంటి ఒక మనకి విరోధి అయినా, మనకి సమస్య అయినా, అప్పుల బాధ అయినా, రోగాలైనా, కష్టాలైనా మనము ఎదిరించి జయించగలమా? ఈరోజు దేవుని వాక్యమును వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ కొరకు, ఫర్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ కొరకు, ఆయన సహాయమును కొరకు మనము అడగాలి. సమాధానము కొరకు మనము అడగాలి. కుటుంబములో ప్రేమ కొరకు అడగాలి. మన జీవితాల్లో ఉన్నతి కొరకు మనం అడగాలి. మన పిల్లల కొరకు అడగాలి. మన సమాజము కొరకు అడగాలి. ఎప్పుడు కూడా స్వార్థమైనటువంటి ఒక ప్రార్థనను మనము చేయకుండా మనము నిస్వార్థమైనటువంటి ప్రార్థనను మనము చేయగలిగితే దేవుడు మన ప్రార్థనని విని మనకు సహాయమునే చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరును నేనును ఆ విధముగా దేవుని ఆశ్రయిస్తాం. ప్రభువా, పరిశుద్ధాత్మను సహాయమును నాకు మీరు ఇవ్వండి. మీ యొక్క ప్రసన్నత కావాలా, సమాధానము కావాలి, నా కుటుంబంలో ప్రేమ కావాలి, నా అప్పుల బాధలు, నా కుటుంబ బాధలు, నా అనారోగ్య స్థితులు మార్పడాలి అని మీరు ప్రార్థించిన ఎడల, అడిగిన ఎడల దేవుడు మీ ప్రార్థనని విని మీకును నాకును ఆయన సహాయం చేస్తాడు. దేవుని యొక్క అటువంటి కృప, దయ మీకును మీ కుటుంబమునకు లభించినని నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థిద్దాం. ప్రియమైనటువంటి దేవుడా, ఈరోజు మాతో మాట్లాడినటువంటి ఇక వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మంచివారు, మీరు గొప్పవారు. మా కొరకు మీరు చేసేటువంటి కార్యాలను మేము వివరించలేం ప్రభువా. అలాంటి గొప్ప కార్యాలను మీరు మా కొరకు చేస్తూ ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని ఇప్పటిదానా విని, ప్రభువా నా కుటుంబమును మీరు దీవించండి, నా ఒక పనిని మీరు దీవించండి, నేను అడుగుచున్నాను, పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళందరికీ మీ యొక్క కృప, కాపుదల, దయ, సహాయము వాళ్ళకి మీరు ఇవ్వాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. మీరు మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు ప్రభువా. మీకే మహిమ, స్తుతులు, ఘనతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజంతా మాకు తోడుగా ఉండి ప్రతిరోజు ఉదయాన్న ప్రభు మీ యొక్క సాన్నిధ్యములో వచ్చి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి మీ యొక్క కాపుదలని, మీ శక్తిని మేము పొందుకోవడానికి మాకు సహాయముని చేయమని మా ప్రభువు, మా రక్షకుడు, మా దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరుట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక కొద్దిగా ఎక్కువైనా కూడా ఇప్పుడు దాని వీడియో చూసినందుకు మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కష్టాలని దీవించి పరిశుద్ధాత్మని మీకు సహాయముగా దేవుడు ఇవ్వునుగాక. ఆమెన్. షలోమ్. ప్రైజ్ ది లార్డ్ జీసస్.